అమ్మ అని అడగదా? అమ్మని నన్ను అంటది. 2వ నెలకే ఇడిచిపెట్టిపోతే ఇక నేనే చదువుకున్నా. భూమి లేదు ఏమి లేదు. ఇద్దరు బరగాల చదువుకొని బతుకున్న స్థాను నేను ఆ చేతులు అయితే లేదు, కాళ్ళు నడవడిస్తలేవు నాకు. ఎప్పుడైనా ఫోన్ చేసిందా అమ్మ? చేయలేదు. ఎట్లుంటుందో చూసినావా? చూడలేదు. కార్యక్రమాన్ని కోరిక నెరవేరిందా? తల్లిపోయింది గీతతో పూన నాడేసిపోయింది. వేసిపోతే నేనే పాలు పెడితే ఆదుకున్నా. ఎంతో మంది వచ్చారు కదా, నేను ఇయ్యలేదు సారు. ఇయ్యాల నేనే సాదుకున్నా. వాళ్ళకి ఇయ్యవని వచ్చారు కానీ నా పానం ధైర్యలే. ఈ పిల్లగాడు ఏడ్చిండు, అమ్మా నా చెల్లె నువ్వు నన్ను రోజు కాదు, నువ్వు చచ్చిపోతే నీ పెద్ద అయితే నా చెల్లె నేను చదువుకుంటా అని గండగోలు పెట్టి ఏడిస్తే ఏమి ఇయ్యలేపడు కానీ చేతులు చేసి ఏడ్చిండు నాయన. అయితే ఇద్దరు దాస్తలే పడుకొని నేనే చదువుకుంటున్నాయ్యా. నల్లగొండ పోయి తుర్కోలు ఇలా పోయి ఆడుకొని పొద్దుగా రోజు 70 బియ్యం కూరుకొచ్చుకొని ఇలా సాగిన. ఇద్దరు తీసుకుపోయిన సార్ అప్పుడు కూడా ఇద్దరు తీసుకుపోయి చిన్నగా బాధలు పడి ఏడే నా పిల్లలు అక్కడ ఆశ్చర్యలేసి ఇద్దరు అడగత్త బామ్మ అని ఈవెన్ తీసుకుపోయి నేను ఆశ్చర్యలేసి ఈవెన్ నా దగ్గరే ఉంటుంది సార్. అమ్మని నన్ను అంటది. అమ్మ అంటది, అక్క అంటది, మేనత్తలు అక్క అంటది, ఈయన అన్న అంటది. ఇక 3 ఏళ్ళు పడ్డది. 3 పడ్డాయి. ఈమె చిన్నప్పుడే 2వ నెలకే ఇడిచిపెట్టిపోతే ఇక నేనే చదువుకున్నాయ్యా. నీళ్ళు పోయి రాకుంటే ఈమె పోసింది పాప ఇంటి పక్కన సర్పంచ్ అమ్మ గోపోనోళ్ళ అలివేలు పోసింది. ఆలో ఈలో పట్టుకొని దానిమ్మ చెట్టు పట్టుకొని లేచేరా ఈ కాళ్ళు కూర్చుంటే లేవరాగా నాకు ఏం చేయనైనా. ఇక ఇదే పరిస్థితి ఇట్లే చిన్న పెద్ద చేసుకున్నా. ఇక నా వెంటనే ఏడి పోయినా అంటే ఎత్తుకొని పోతా. ఒకళ్ళ కాడు ఉండదు. మంచిగా ఉంటాడా బాబు? మంచిగానే ఉంటాడు, చదువుకుంటాడు. అమ్మ నాన్న అన్నాడు చచ్చిపోయినట్టు. అమ్మ లేదు అయ్యా లేదు, ఇద్దరు లేరు అయ్యా, ఇద్దరు నేనే చదువుకుంటున్నా. చేత కాకుండా అటు పోయి అడుకొచ్చుకొని వీళ్ళిద్దరిని చదువుకున్నా నేను. నా కొడుకు పిల్లల ఇలాగ అయిపోతారు ఎట్టాలి. ఒకడే సారు, 2 బిడ్డలు 1 కొడుకు నాకు. పనికి వెళ్తావా నువ్వేమన్నా? ఏ పని పోదు, ఈ కాళ్ళు అడవనియది ఈ పిల్ల. ఏం పని చెయ్య, ఎండలో ఎడ కూర్చోను, అట పోయి అడుకొచ్చుకుంటా. అడుకొచ్చుకోవడం అంటుందమ్మా. ఇక వాళ్ళ ఇళ్ళ పోయి అడుకొచ్చుకుంటా. బియ్యము పైసలు వచ్చే కూడా కట్ట బియ్యం వేసింది సారు. సర్పంచమ్మ కూడా కట్ట బియ్యం వేసింది. పిల్లలని 2 దోతల బట్టలు తెచ్చింది నా పిల్లలకు. ఏం లేదు లేనాడు ఇక ఉపాధమే సార్. ఇక బావి లేదు, గంటడు భూమి లేదు, నాకు ఏం లేదు. సాత్విక్ ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న? 5th. తిన్నావన్నా? అమ్మ నాన్న గుర్తొస్తురా? అమ్మ కావాలా? ఎందుకు నాన్న? ఎప్పుడైనా ఫోన్ చేసిందా అమ్మ? చేయలేదు. ఎట్లుంటుందో చూసినావా? చూడలేదా? 2 రోజులు అయితే నువ్వు చూడక. ఎప్పుడైనా మాట్లాడనిపించలేదా అమ్మతోటి? సాత్విక్ 5th క్లాస్ చదువుతున్నాడు. తండ్రి కోల్పోయాడు. తల్లి అనాథగా ఇచ్చిపెట్టి తన జీవనాన్ని కొనసాగించడానికి తను వెళ్ళిపోయింది. చిన్న పాప. మీ చెల్లెలు మేము చూసుకుంటాం మరి? తాను ఎవరు ఇప్పిస్తారు? అన్న ఎవరు తినిపిస్తారు? నాయనమ్మ. బాగా చదువుకోవాలి నువ్వు మరి. దండంపల్లి గ్రామానికి చెందిన సాత్విక్, సహస్ర అమ్మ నాన్న ఇద్దరు లేరు. సహస్ర 2 నెలల పాప ఉన్నప్పుడే తల్లి అయితే వెళ్ళిపోయింది, ఇక్కడే వదిలిపెట్టేసి. ఈ ఇద్దరికి ఇప్పుడు నాన్న వాళ్ళు ఎవరు లేరు. ఒక నానమ్మ ఒక్కతే ఉంది. నానమ్మ ఒక్కతే ఈ ఇద్దరిని పెంచుకుంటుంది. నానమ్మ కూడా బయటకు వెళ్ళి పని చేసి వీళ్ళని పోషించే శక్తి అయితే లేదు. తన వృద్ధాప్యం, కాళ్ళు నొప్పులు, దాంతో ఎటువంటి పని చేయలేని పరిస్థితి. ఈ కుటుంబం మొత్తం కూడా పెన్షన్ మీదనే ఆధారపడుతుంది. పెన్షన్ డబ్బులు అయిపోయిన తర్వాత పొరుగు వారిని సహాయం అడగడము, పూట గడవడానికి అన్నము బియ్యము అడుకొచ్చుకోవడము, ఇదే వీళ్ళ పరిస్థితి. ఎవరు పెట్టిన రోజు తను పస్తే ఉంటుంది. చిన్నారి పాప సహస్ర బాబు కూడా పస్తే ఉండాల్సిన పరిస్థితి. వీరికి ఎవరు లేరు, ఎక్కడి నుంచి కూడా సాయం అందే పరిస్థితి అయితే లేదు. ఒక ఇల్లు మాత్రమే ఉన్నది, మిగతా ఎటువంటి ఆధారం కూడా లేదు. దయచేసి ఈ కుటుంబానికి సాయం చేసి ఈ చిన్నారి తల్లిద్దరిని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బియ్యం అడుకొచ్చుకుంటా, కారం అడుకొచ్చుకుంటా. ఇక ఆలో ఈలో కొబ్బరి నూనె కూడా పిల్లకి ఇస్తారు. మా షాపులు మా ఊరు వాళ్ళు ఇచ్చిర్రు. నల్గొండలో కూడా తుర్కోలు కూడా ఇచ్చిర్రు సారు. కొబ్బరి నూనె ప్యాకెట్లు ఇచ్చిర్రు. నూనె లేదమ్మంటే నూనె కూడా ఇంత పోసారు.
ఇవన్నీ పరిస్థితులు. బట్టలు అడుకొచ్చుకున్న సారు, బట్టలు కూడా పిల్లగానికి బట్టలు పిల్ల పోయి మా పిల్ల ఉన్నాయి రామ్మా అని పిలిచిచ్చారు సార్ నాకు. ఇక లేక సారు ఓ నాడు వచ్చే పంతం అమ్మని ఏడుస్తుంది. ఇక నేనే అమ్మని సారు, అమ్మని నేనే. ఇక అయ్య బాయే అమ్మ బాయ్, ఇక నేనే సాదుకుంటున్నా సార్. ఇక నాకెన్నడు ఫోన్ చేయదు. బియ్యం ఉన్నాయా ఇంట్లో మీకు ఈ రోజుకి? ఇగో ఈ కొడుక అటో ఇటో కన్న బాగా పడుతున్నా కానీ కాళ్ళు నడవస్తలేవు. ఈ పిల్లని ఎత్తుకొని అసలే నడవస్తారు. మా దగ్గర ఏం లేదు, ఎక్కడ లేదు, మాకు భూమి లేదు, ఏమి లేదు. ఇద్దరు బాగా కాదుకొని బతుకున్న సార్ నేను. ఆ చేతులు అయితే లేదు, కాళ్ళు నడవడిస్తలేవు నాకు. కన్నరు నా మీద వేసిరు, అవతల పడ్డాయి. తల్లి తింటానికి బియ్యం లేవు సారు మాకు. ఇక నేను ఉపాసం ఉండి నా పిల్ల కింద పెట్టుకుంటున్నా ఇద్దరికి. ఇక నేను ఇప్పుడో ఉపాసం ఉంటున్నా, నా జాబు తెల్లారుతుంది కానీ పసిపిల్లలు అయింది. అన్నం అంటారు సారు. ఏం చేయ నేను అటో ఇటో ఇంటి పక్కల వాళ్ళ కూడా అడుకొచ్చి పెడుతున్నా సార్. నేను పిల్లలు అంటే ఎవరైనా పెడతానేమరు. చేసి మాకు సాయం చేయరు సారు. మీరు ఎవ్వరైనా సరే ఈ పిల్లల మాకు అందరు సారు. తినడానికి తిండి లేదా, ఏ బాయి లేదా, చెలక లేదా, ఈ పొరగాల పట్టుకొని ఎట్టనో గట్ట బతున్నా. నేను ఉండబట్టి సాదుకుంటే అయ్యా తల్లి లేదా, తండ్రి లేడు సారు. మాకు ఎవరు లేరు సారు. ఏం చేయ. మానవతా హృదయంతో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్నపిల్లలకి వారికి తోచినంత సహాయం చేయగలని కోరుకుంటూ మేము లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా మేము సహాయం చేయడం జరిగింది. మీరు కూడా మీ వంతు సహాయం చేస్తారని కోరుకుంటూ ఎక్కుదంట పాప. ఎక్కు కూర్చో, నేను స్టార్ట్ చేస్తా. సహస్ర, సాత్విక్, హాయ్. కార్యక్రమాలని కోరిక నెరవేరిందా? మీ డాడీ ఉన్నప్పుడు ఎక్కించిందంట కదా, ఇటు చూడు ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఎక్కిన అంతవరకు ఎక్కలే. హ్యాపీగా ఉందా కారు? మీ చెల్లెని బాగా చూసుకో, ఓకే? సాత్విక్ ఇంతవరకు ఎక్కలేదంట కారు. సాత్విక్ మీ ఇల్లు వచ్చింది, ఏడుస్తుంది. ఓకే దిగేసాయి. అదండి పాపం దీనస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం మనసు చెల్లించిపోతుంది. దయచేసి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటూ ఇలాంటి పిల్లలకు మీరందరూ సహాయం చేయండి.